సంక్రాంతికి రాజాసాబ్, క్రిస్మస్కి స్పిరిట్. 2026 రెబల్ స్టార్ ఫ్యాన్స్కి పండగే. ఫౌజీతో కూడా బాక్సాఫీస్ మీద వారుకు సిద్ధమైపోయాడు ప్రభాస్. రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది 3 సినిమాలతో బాక్సాఫీస్ మోత మోగించబోతున్నాడు. మరోవైపు బాజా బాజంత్రీలతో జీవితంలో కూడా తన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆ 7 అడుగులు నడిచి ఓ ఇంటివాడవటం కూడా ఫిక్స్ అన్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ప్రభాస్ పెళ్లి త్వరలోనే అనే మాట ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో మోత మోగిపోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ది రాజాసాబ్ వాయిదా ఫ్యాన్స్కి చిరాకు తెప్పించింది. ఇక స్పిరిట్ షూటింగ్ మొదలవటమే లేట్ అయినా 2026 మాత్రం బాక్సాఫీస్ బద్దల కొట్టం పక్కా అంటున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. 2026లో 3 సార్లు ప్రభాస్ బాక్సాఫీస్పై దండయాత్ర చేయబోతున్నాడు. ముందుగా క్రిస్మస్ నుంచి సంక్రాంతికే ది రాజాసాబ్ అని ఈసారి రావటం పక్కాగా కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది. అంటే 2026 ఎంట్రీ రాజాసాబే. 2026ని సక్సెస్ఫుల్గా ఎండ్ చేసేది కూడా రెబల్ స్టారే అని కన్ఫామ్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అది స్పిరిట్ని 2027లో కాదు 2026 క్రిస్మస్కే అని తేల్చేశాడు. స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవుతుంది. 6 నెలల్లో టాకీ పార్ట్ పూర్తి చేసి 3 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యేలా పక్కా ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి వంగ. ఇక 2 నెలలు ప్రమోషన్కి కేటాయించి క్రిస్మస్కి స్పిరిట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తున్నాడు సందీప్. ఇక ఫౌజీ ఏప్రిల్ 3కి ప్రేక్షకుల ముందుకు రానుంది. హను రాఘవపూడి టీం పక్కా ప్లాన్తో ముందుకు సాగుతుంది. జనవరిలో ది రాజాసాబ్, ఏప్రిల్లో ఫౌజీ, డిసెంబర్లో స్పిరిట్ మూవీలతో 2026 ప్రభాస్ హవా కొనసాగనుంది. ఇంకో బిగ్ ఈవెంట్ కూడా 2026లో పక్కా. అదే ప్రభాస్ ఓ ఇంటివాడవ్వటం. అందుకే 2026 రెబల్ గాడ్ ప్రభాస్ నామ సంవత్సరం అంటోంది సినీ ఇండస్ట్రీ.